విద్యార్థులందరికీ మా నమస్కారాలు. భాషా దర్శిని కార్యక్రమానికి స్వాగతం. విద్యార్థులారా, ప్రాచీన కాలంలో మన పూర్వీకులు ఎద్దుల బళ్ళో, రైల్లో ప్రయాణం చేసేవారు. నేడు మెట్రో, విమానం మొదలైన అత్యాధునిక ప్రయాణ సాధనాలు మన అందుబాటులో ఉన్నాయి. అవునండి, మీరు బాగా గమనించారు. ఈరోజు మనం రవాణా సాధనాల గురించి చర్చిస్తాం. శ్రద్ధగా వినండి. పదో పాఠం రవాణా సాధనాలు. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, రీడింగ్ కాంప్రిహెన్షన్. రవాణా సాధనాలు. మనిషి ఎల్లప్పుడూ అనేక పనుల మీద అనేక ప్రదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది. ప్రదేశాలు అంటే చోట్లు లేదా దేశాలు. వస్తువుల తరలింపుకు రవాణా సాధనాలు అత్యంత అవసరం. తరలింపు అంటే ఒక చోటు నుండి మరొక చోటుకు చేర్చటం. రవాణా అంటే ప్రయాణ. అత్యంత అంటే చాలా అధికమైన లేదా ఎక్కువ. అత్యంత అనే పదాన్ని విడదీస్తే అతి ప్లస్ అంత అనే పదాలు వస్తాయి. వస్తువులను, మనుష్యులను ఒక చోటు నుంచి మరొక చోటుకు కొనిపోయే సాధనాలను రవాణా సాధనాలు అంటారు. కొనిపోయే అంటే తీసుకుని పోయే, కాబట్టి కొనిపోవు అంటే తీసుకుని పోవు. పూర్వం సరకులను, మనుష్యులను చేరవేయటానికి ఎక్కువగా జంతువులపైనే ఆధారపడి ఉండేవాళ్ళు. చేరవేయు అంటే ఒక చోట చేర్చు. రెండెడ్ల బండ్లు, బరువులు మోయటానికి గాడిదలు, ఇలా ప్రతి రవాణాకు జంతువులపై ఆధారపడేవాళ్ళు. రెండెడ్ల అంటే 2 ప్లస్ ఎడ్ల. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమిటంటే మనం ఎడ్ల బండి లేదా ఎద్దుల బండి అని 2 చెప్పవచ్చు. సంపన్నులు గుర్రాలు, రాజుల రథాలు, ఏనుగులు వాడేవాళ్ళు. సంపన్నులు అంటే ధనవంతులు. వాడేవాళ్ళు అంటే ఉపయోగించేవాళ్ళు. నీటిపై పడవలు, ఓడలు ప్రయాణ సాధనాలుగా వాడుకునేవాళ్ళు. కాలక్రమేణా విజ్ఞాన శాస్త్రం విస్తరించి మనిషి మేధస్సు మెరుగు అయింది. మేధస్సు అంటే మెదడు, బ్రెయిన్. తత్ఫలితంగా రకరకాల రవాణా సాధనాలు ఉపయోగంలోకి వచ్చాయి. ఉపయోగం అనే పదాన్ని గుర్తించండి. ఉపయోగించు అనే క్రియ నుంచి
ఉపయోగం అనే నామవాచకం ఏర్పడుతుంది. భూమిపై ప్రయాణించటానికి సైకిలు, కారు, బస్సు, లారీ, రైలు, ట్రాము, మెట్రో మొదలైనవి కొత్త కొత్త సాధనాలు కనుగొనబడ్డాయి. సామాన్య మానవుడికి, ప్రజలకు సేవ చేయటానికి బస్సు సౌకర్యాలున్నాయి. సౌకర్యాలున్నాయి అనే పదాన్ని విడదీస్తే సౌకర్యాలు ప్లస్ ఉన్నాయి అనే పదాలు వస్తాయి. కుటుంబమంతా ఒక్కసారే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి అత్యంత వేగంగా తీసుకెళ్లగలిగే కార్లు, వ్యాన్లు మొదలైనవి వచ్చాయి. ఈ వాక్యాన్ని ఇంకొకసారి చూద్దాం. కుటుంబమంతా ఈ పదాన్ని విడదీస్తే కుటుంబము లేదా కుటుంబం ప్లస్ అంతా. మరొక అనే పదాన్ని విడదీస్తే మరి ప్లస్ ఒక, అత్యంత అతి ప్లస్ అంత. తీసుకెళ్ళగలిగే, తీసుకు ప్లస్ వెళ్ళ ప్లస్ కలిగే. రైలు, ట్రామ్, మెట్రో వంటి ప్రయాణ సౌకర్యాలు అందరికీ తెలిసినవే. లారీలు, ట్రాక్టర్లు మొదలైనవి ప్రత్యేకంగా వస్తువులను మాత్రమే ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకుని పోయే రవాణా సాధనాలు. ఇవన్నీ భూమిపై ప్రయాణించే రవాణా సాధనాలు. ఇవన్నీ, ఇవి ప్లస్ అన్నీ. నీటి మీద రవాణా సాధనాలుగా పడవలు, ఓడలు, లాంచీలు మొదలైనవి ఉపయోగపడతాయి. లాంచీ అంటే మోటారు పడవ, మోటో బోట్. ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం పయనించగలవు. పయనించు అంటే ప్రయాణించు. అయితే వీటిలో సమయం కొంత వృధా అవుతుంది. వృధా అంటే వ్యర్థం. కాబట్టి తప్పని పరిస్థితులలో మాత్రమే నీటిపై ఈ రవాణా సాధనాలను ఉపయోగిస్తారు. నీరు, దానికి పై జోడిస్తే నీటిపై అనే రూపం ఏర్పడుతుంది. ఆకాశ మార్గంలో విమానాల ద్వారా సంపన్నులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరవేస్తారు. చేరవేయు అంటే ఒక్క చోట చేర్చు. ఈ ఆకాశ మార్గ రవాణా సాధనాలలో ముఖ్యమైనవి హెలికాప్టర్, విమానాలు, ఎయిర్ బస్సులు. ఇవి అతి త్వరితంగా ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణం చేయగలవు. త్వరితంగా అంటే వేగంగా లేదా శీఘ్రంగా. వీటి ద్వారా ఇతర ఖండాలలో ప్రయాణం చేయటానికి వీలు కలుగుతోంది.
నవీన ప్రయాణ సాధనాల వల్ల శ్రమ తగ్గింది. నవీన అంటే కొత్త, వేగం హెచ్చింది. హెచ్చు అంటే అధికమవు లేదా పెరుగు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణానికి వీలు కలుగుతోంది. అంటే కొత్త ప్రయాణ సాధనాల వల్ల మనం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా చాలా దూరం ప్రయాణం చేయవచ్చు. ఇంతేకాక ఖండాల మధ్య, దేశాల మధ్య, ప్రాంతాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందుతున్నాయి. మానవాభ్యుదయ కృషిలో పాలు పంచుకుంటున్నాయి. మానవాభ్యుదయ అనే పదాన్ని విడదీస్తే మానవ ప్లస్ అభ్యుదయ అనే పదాలు వస్తాయి. కృషి అంటే శ్రమ, పాలు పంచుకొను అంటే పాల్గొను లేదా తమ వంతు పని చేయు. విద్యార్థులారా, ఈ పాఠంలోని అంశాలను మీరు బాగా గుర్తించారని ఆశిస్తున్నాం. ప్రయాణ సాధనాల గురించి ఇవ్వబడిన ఈ వివరాలను ఉపయోగించి మీరు వ్యాసాలు కూడా రాయవచ్చు. విద్యార్థులారా, ఇంతటితోనే ఈనాటి కార్యక్రమం పూర్తి అవుతున్నది. మరొక కార్యక్రమం దాకా నాకు సెలవు ఇవ్వండి. ధన్యవాదం. నమస్కారం.